అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నోటిఫికేషన్స్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ గురించి మనం ఒకసారి మాట్లాడదాం. ఇది వచ్చేసి వీవర్స్ సర్వీస్ సెంటర్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ మనం పోస్టింగ్ జోన్స్ చూసుకుంటే మేజర్గా వెస్ట్ జోన్ ఆఫ్ ఇండియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై, నాగ్పూర్, అహ్మదాబాద్, ఇందోర్ అండ్ రాయ్గఢ్. ఇక్కడ ఇంకో పాయింట్ దే హ్యావ్ మెన్షన్డ్ ఏంది అంటే దే కెన్ బి ట్రాన్స్ఫరబుల్ అక్రాస్ ఇండియా. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 13th May 2025. ఇప్పుడు మనం పోస్ట్ వైజ్ వేకెన్సీ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ పోస్టులు వచ్చేసి జూనియర్ వీవర్, జూనియర్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్ ఫర్ వీవింగ్, జూనియర్ అసిస్టెంట్ ప్రాసెసింగ్, అటెండెంట్ వీవింగ్, అటెండెంట్ ప్రాసెసింగ్ అండ్ కార్ డ్రైవర్. సో ఈ పర్టికులర్ పొజిషన్స్కి వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫర్ మోస్ట్ ఆఫ్ ది పోస్ట్స్ 10th ప్లస్ ITI. కొన్ని పొజిషన్స్కి 10th ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జూనియర్ వీవర్ పొజిషన్ చూసుకోండి. ఇక్కడ పే లెవెల్ వచ్చేసి లెవెల్ 5 అంటే 29,200 నుంచి 92,300. ఇది బేసిక్ పే. ఇదేంది బేసిక్ పే. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 3 ఉన్నాయి. ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 30 years. అదే గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంది అంటే 10th ప్లస్ 8 years వీవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అట్లనే జూనియర్ ప్రింటర్ చూసుకుంటే పే లెవెల్ వచ్చేసి పే లెవెల్ 4 25,500 నుంచి 81,100. వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ ఒకటే ఉంది. ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 30 years. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ 10th ఆర్ ITI ప్లస్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్స్టైల్ ఆర్ ఫ్యాబ్రిక్ ప్రింటింగ్. దాంతోపాటు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వీవింగ్కి సంబంధించి ఒకసారి ఇక్కడ చూస్తే పే లెవెల్ వచ్చేసి 2 అంటే బేసిక్ పే వచ్చేసి 19,900 నుంచి 63,200 మధ్యలో ఉంటుంది. వేకెన్సీస్ వచ్చేసి 1. ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 30 years. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఆర్ ITI ఇన్ వీవింగ్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ లేకపోతే 4 month ట్రైనింగ్ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ప్రాసెసింగ్. పే లెవెల్ వచ్చేసి పే లెవెల్ 2. వేకెన్సీస్ 1. ఏజ్ మ్యాక్సిమం 30 years. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th లేకపోతే ITI ఇన్ డయింగ్ ఆర్ ప్రింటింగ్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్. సో ఇది క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ అటెండెంట్ వీవింగ్కి ఒకసారి చూసుకుంటే ఇది పే లెవెల్ 1 అంటే 18,000 నుంచి 56,900. వేకెన్సీస్ వచ్చేసి 2 ఉన్నాయి. ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 30. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఆర్ ITI ప్లస్ 2 years వీవింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ షార్ట్ కోర్స్ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్. ఇక్కడ అటెండెంట్ ప్రాసెసింగ్ చూసుకుంటే పే లెవెల్ 1 వేకెన్సీ 1 మ్యాక్సిమం 30 years. ఇక్కడ క్వాలిఫికేషన్ సేమ్ 10th ఆర్ ITI అండ్ డయింగ్ ఆర్ ప్రింటింగ్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ కార్ డ్రైవర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. ఇది పే లెవెల్ 2 వేకెన్సీస్ 3 మ్యాక్సిమం ఏజెస్ 27 years. ఇక్కడ మీరు 10th పాటు వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు మీకు కొంచెం మెకానికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇక్కడ మీకు రిటన్ టెస్ట్ ప్లస్ ప్రాక్టికల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో మీరు ఏ పొజిషన్కి అయితే అప్లై చేసిరో ఆ పొజిషన్కి సంబంధించి మీకు ప్రాక్టికల్ టెస్ట్ కూడా ఉంటుంది. మీరు వీవింగ్కి అప్లై చేస్తే వీవింగ్ ప్రాక్టికల్ టెస్ట్, ప్రింటింగ్కి అప్లై చేస్తే ప్రింటింగ్, లేకపోతే మీరు డ్రైవర్ పొజిషన్కి అప్లై చేస్తే డ్రైవింగ్ టెస్ట్. ఇక్కడ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఓన్లీ ఆఫ్లైన్ అంటే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు ఒక పర్టికులర్ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. SC STకి వచ్చేసి 5 years, OBCకి 3 years, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 10 years దే హ్యావ్ గివెన్ ద ఏజ్ రిలాక్సేషన్. నేను మీకు ఒరిజినల్ నోటిఫికేషన్ అనేది చూపిస్తాను. దాంట్లో మీకు అనెక్షర్ 1 అనేది ఉంటుంది. అది అప్లికేషన్ ఫామ్. మీరు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి మీరు పర్టికులర్ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు దాంతోపాటు మీ ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో మీరు డైరెక్టర్ వెస్ట్ జోన్ వీవర్ సర్వీస్ సెంటర్ 15A పరమానంద్ మార్గ్ ముంబై 4,04,000. సో లాస్ట్ డేట్ టు సెండ్ అప్లికేషన్స్ వచ్చేసి 13th May 2025. ఇప్పుడు నేను మీకు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూపిస్తాను. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ వచ్చేసి వీవర్ సర్వీస్ సెంటర్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏ పొజిషన్కి నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఏజ్ రిలేటెడ్, ఇక్కడ ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఇక్కడ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద జాబ్ అంటే మీరు ఏం చేయాలి ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చిర్రు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ నోటిఫికేషన్
డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు ఆ డిస్క్రిప్షన్ లింక్ త్రూ వెళ్ళేసి మీరు ఈ పర్టికులర్ పీడిఎఫ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి అనెక్షర్ 1 చూద్దాం. సో ఇది ఇక్కడ అనెక్షర్ 1. సో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ మీ పర్టికులర్ డీటెయిల్స్ ఏవైతే అడిగిర్రో అవన్నీ కూడా క్లియర్గా నింపి నేను పైన చెప్పిన అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. మీరు అప్లికేషన్ సెండ్ చేసిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి దే విల్ కాల్ యూ ఫర్ టెస్ట్. సో ఇది ఈ విధంగా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి, వి విల్ రిప్లై. మేము యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ 2 సోషల్ మీడియా ఛానల్స్లో కూడా వేరియస్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో షేర్ చేస్తాము. ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ పర్టికులర్ సోషల్ మీడియా ఛానల్స్కి సంబంధించిన లింక్స్ అనేటివి పెడతాను. యూ కెన్ జాయిన్ ఇన్ దోస్ సోషల్ మీడియా ఛానల్స్. ఫర్ మోర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.